హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ప్రిడేటర్ కిల్లర్ ఆఫ్ కిల్లర్స్ మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం భయ్య. ఇది ఒక యానిమేటెడ్ యాంథాలజీ ఫిల్మ్ అనమాట. యానిమ్ అనగానే పారిపోద్దు, సినిమా సూపర్ ఉంటుంది. ఫుల్ గా రివ్యూ చూడండి. ప్రిడేటర్ కిల్లర్ ఆఫ్ కిల్లర్స్ ఇది ఒక యానిమేటెడ్ యాంథాలజీ ఫిల్మ్. అది కూడా ప్రిడేటర్ యూనివర్స్ లో అయితే సెటప్ చేసుకున్నారనమాట. లైక్ మీరు కనుక 2022 ఐ థింక్ సో అప్పుడు వచ్చిన ప్రే మూవీ చూసుంటే ప్రెడేటర్స్ అది కూడా, అది కనుక మీకు నచ్చుంటే సేమ్ అదే డైరెక్టర్ అయితే ఈ మూవీ తీయడం అయితే జరిగింది. మూవీ డ్యూరేషన్ అయితే 1 hour 30 minutes అయితే ఉంటుంది. తెలుగు లాంగ్వేజ్ అయితే లేదు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. సబ్ టైటిల్స్ తో చూడొచ్చు. జియో హాట్స్టార్ లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. ఇక స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే యాంథాలజీ ఫిల్మ్ అన్నాం కాబట్టి టోటల్ 3 స్టోరీస్ అయితే ఉంటాయి అనమాట. ఒకటి ఒక వైకింగ్ ఎరాలో ఒక స్టోరీ నడుస్తుంటుంది. జాపనీస్ లో ఒక 2 సమురైస్ అయితే ఉంటారు, వాళ్ళ స్టోరీ ఒకటి నడుస్తుంది. ఇంకోటి వరల్డ్ వార్ 2 లో సెటప్ చేసుకున్న ఫైటర్ పైలట్ తో ఒక స్టోరీ నడుస్తుంటుంది. మూడు కూడా టైం పీరియడ్స్ అండ్ టైం లైన్స్ వేరే వేరే డిఫరెంట్ గా ఉంటాయి. బట్ మూడింటిలో కూడా ఈ ప్రెడేటర్ ప్రాబ్లం అయితే ఉంటుంది అనమాట. ఇవే స్టోరీ ప్లాట్స్. ఈ మూడింటిని 1.5 hour మూవీలో అయితే తీయడం జరిగింది. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్ కి కొత్తగా వచ్చి ఉంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియో చివరి వరకు చూడండి. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేసి ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చకపోతే అవాయిడ్ చేసండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే చాలా బాగా నచ్చింది భయ్య. మీరు కనుక యానిమ్ చూసే అలవాటు ఉంటే ఖచ్చితంగా ఈ మూవీ మిస్ అవ్వద్దు. ప్రెడేటర్ ఫ్యాన్స్ కానీ, ప్రెడేటర్ ఫ్రాంచైజ్ కానీ, అండ్ ప్రే మూవీ కానీ ఇవన్నీ నచ్చుంటే పక్క ఇది కూడా నచ్చుద్ది. ది బెస్ట్ అని చెప్తా ఈ మూవీస్ అన్నిటిలో కూడా. అంటే అన్నిటికంటే అనట్లా, అన్నిటిలో ఇది కూడా ది బెస్ట్ అని చెప్తున్నా. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే యూనిక్ యాంథాలజీ కాన్సెప్ట్ భయ్య. ఈ ప్రెడేటర్స్ మూవీలో ఈ టైప్ ఆఫ్ యాంథాలజీ కాన్సెప్ట్ అయితే అస్సలు లేదు. ఇది చాలా ఫ్రెష్ గా ఉంటుంది. అది కూడా 3 different టైమ్ లైన్స్ లో చూపిస్తుంటారు. ఆ కాంబాట్ స్టైల్స్ అన్ని కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అందువల్ల నెవర్ సీన్ బిఫోర్ అన్న ఫీల్ అయితే వస్తుంది మీకు ఖచ్చితంగా. అండ్ విజువల్ బ్రిలియన్స్ అయితే సూపర్ గా ఉంటుంది. స్టన్నింగ్ యానిమేషన్ భయ్య. అన్రియల్ ఇంజన్ అయితే యూజ్ చేసుకుంటారు. చాలా సినిమాటిక్ గా ఉంటుంది, స్మూత్ గా ఉంటుంది. లైక్ గేమ్స్ లో ఉంటుంది కదా యానిమేషన్, ఆ టైప్ లో ఉంటుంది అనమాట. చాలా రియలిస్టిక్ గా చాలా బాగా అనిపించింది నాకు. అండ్ ఈ ప్రిడేటర్ మైథాలజీని చాలా బాగా టచ్ చేసి చూపిస్తారు. మరి డెప్త్ కి తీసుకెళ్తారు అనమాట ప్రిడేటర్ మైథాలజీలోకి. అందువల్ల మీకు చాలా బాగా అనిపిస్తుంటుంది. ఆ బ్యాటిల్స్ కానీ, ఆ ఎక్స్పాన్షన్ అదంతా కూడా చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంటుంది అనమాట. పవర్ఫుల్ క్యారెక్టర్స్ ఉంటాయి భయ్య. ఈచ్ వారియర్ కి వాళ్ళ ఓన్ బ్యాక్ స్టోరీస్ అయితే ఉంటాయి అనమాట. ఎమోషన్ పరంగా, బ్యాక్ స్టోరీ పరంగా చాలా బాగా కనెక్ట్ అవుతారు. 3 స్టోరీస్ కూడా ఒకటే నచ్చింది అని చెప్పడానికి లేదు. 3 కూడా సూపర్ గా ఉంటాయి. అండ్ హార్డ్ హిట్టింగ్ యాక్షన్ ఉంటుంది. వైలెన్స్ చాలా గట్టిగా ఉంటుంది. మెయిన్ గా ఆ వైకింగ్ ఎరాలో అయితే బ్రొటాలిటీ ఉంటుంది భయ్య. చాలా ఘోరంగా ఉంటుంది. పైగా కిల్స్ కూడా చాలా స్టైలిష్ గా ఉంటాయి. క్రియేటివ్ వెపన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా స్పెసిఫిక్ గా స్ట్రాటజీస్ యూజ్ చేసుకుంటూ చాలా బాగా ప్రెజెంట్ చేశారు. నాకైతే బాగా అనిపించింది. అండ్ మళ్ళీ చూడాలనిపించే అంతలా ఉంటుంది భయ్య ఎవ్రీ టైం లైన్ కూడా. అంటే ప్రతి టైం లైన్ కూడా ఒక చిన్న సినిమా చూస్తున్నామన్న ఫీల్ వస్తుంది మీకు. అందువల్ల మళ్ళీ చూద్దాము అన్న ఫీల్ ఉంటుంది. అండ్ గ్రేట్ పేసింగ్, ఎక్కడ బోర్ కొట్టదు, స్లోగా అనిపించదు. స్టోరీ టెల్లింగ్ కూడా సూపర్ గా అనిపిస్తుంది. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే జస్ట్ ఇన్ కేస్ అంతే, అందరికీ ఇలా అవ్వకపోవచ్చు. ప్రెడేటర్ ఇవంతా మీరు లైవ్ యాక్షన్ చూసుంటారు కాబట్టి ఆ లైవ్ యాక్షన్ లో ఉన్నంత ఫీల్ అయితే మీకు ఉండదు. లైవ్ యాక్షన్ లో ప్రెడేటర్స్ చూస్తుంటే ఒక టెరిఫిక్ ఫీల్ అయితే ఉంటుంది అనమాట. అంత టెరిఫిక్ ఫీల్ ఈ యానిమేటెడ్ మూవీలో ఉండకపోవచ్చు. అదొకటి మైనస్ అనిపిస్తుంది మీకు. అండ్ ఇది మైనస్ అవుద్ది ప్లస్ అవుద్ది ఇప్పుడు చెప్పేది. 3 టైం లైన్స్ అన్నాం కదా. 3 టైం లైన్స్ కి 1 hour 30 minutes లో తేల్చేస్తారు. బట్ ఒక్కొక్క టైం లైన్ కి ఒక ఫుల్ లెంత్ మూవీ ఉంటే బాగున్న ఫీల్ అయితే వచ్చింది నాకు. చాలా మందికి అనిపించచ్చు ఇదే ఫీల్. ప్రతి టైం లైన్ కి ఫుల్ లెంత్ మూవీ ఉండాల్సిన టైం లైన్స్ బై అవి అంత బాగా అనిపించింది. సో షార్ట్ టైం అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. అది ఒక నెగిటివ్ అనిపించింది. ఇంతకు మించి అయితే నాకు నెగిటివ్స్ ఏం లేవు. మీరు కనుక యానిమేటెడ్ మూవీస్ కి ఫ్యాన్స్ అయ్యి ఉంటే, తెలుగు లేకపోయినా పర్లేదు అనుకుంటే, ఈ ప్రిడేటర్ ఫ్రాంచైజ్ లో ఈ మూవీ కూడా చూద్దాం అనుకుంటే ఖచ్చితంగా చూడండి. జియో హాట్స్టార్ లో ఉంది, అసలు మిస్ అవ్వద్దు. చాలా బాగా వర్కౌట్ అవుతుంది మీకు. తెలుగు డబ్బింగ్ అయితే లేదు, నేనేం చేయలేను దానికి. అండ్ జియో హాట్స్టార్ లో అవైలబుల్ గా ఉంది. ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్ అయ్యా. వైలెన్స్ చాలా ఎక్స్ట్రీమ్ గా ఉంటుంది. బ్లడ్ పరంగా చాలా ఘోరంగా చూపిస్తారు. సెక్స్ అండ్ న్యూడిటీ అయితే ఏముండదు. లాంగ్వేజ్ పరంగా ఇబ్బంది పడతారు, వైలెన్స్ పరంగా ఇబ్బంది పడతారు. ఇది పర్లేదు అనుకుంటే మీ ఇష్టం. మరి ఇక్కడ రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రిడేటర్ ఫ్రాంచైజ్ లో మీకు ఏ మూవీస్ బాగా ఇష్టం అండ్ ప్రే మూవీ చూసారో లేదా అది కూడా మీ ఒపీనియన్స్ కామెంట్ చేసి చెప్పండి భయ్యా, నేను తెలుసుకుంటాను. ఓకే, బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.